హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మేమైతే అడవిలో చాయ్ పట్టడానికి పోతున్నాము. సో అట్లానే మన ఫ్రూట్స్ ఏమంతా తినడానికి పోతున్నాము. ఇట్లా టెస్ట్ చేస్తున్నాము అడవిలో ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాము. మన చాయ్ పెట్టుకోవడానికి కావాల్సిన అన్ని ఇలా పెట్టుకుందాం, బ్యాగ్లో తీసుకుపోతున్నాం. సో మనం పదండి చూద్దాం ఎలా క్యాంపింగ్ చేస్తాము. కానీ ఇప్పుడు మనకు ఆకలిస్తుంది, మనకు తినడానికి ఏదో ఒకటి కావాలి కదా. అవును, నాకు కూడా చాలా ఆకలి అవుతుంది. చూద్దాం పదా, ఏదన్నా దొరకవచ్చు మరి తినడానికి. ఆకలి అయితే చాలా విపరీతంగా ఉంది. చూద్దాం పదా, ఇక్కడ తినేది దొరుకుతావు. ఓ ప్రవీణ్, అక్కడ చూడు ఒక ఆహారం ఇక్కడ పండులా ఉందా చూడండి. అవును అవును శ్రావణ్, పదా పదా. ఏం పండు అసలు? ఇది అడవి ఏదో పండులా ఉంది. ఓ ప్రవీణ్, మనకు ఆహారం అయితే దొరికేసింది. ఇది అడవి బత్తాయి తీరు ఉంది, కానీ ఏంటిదో మనం చూద్దాం. ఇది ఓ ప్రవీణ్, అది ఏం పండు? ఏమో నాకు తెలియదు. ఇది అడవిలో ఇలాంటి చాలా దొరుకుతాయి, కానీ మనం తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. ఇది తినగలదా, మరి విషపూరితమైన కూడా ఉంటాయి. ఇది మనకు ఇది ఏం చెట్టు ఇది? ఇది అడవి బత్తాయిలా ఉంది ప్రవీణ్. అదే. సో ఇది పుల్లగా ఉంటుందో చేదు ఉంటుందో చెప్పలేం కదా. చూద్దాం ఫ్రెండ్స్, మనకైతే ఆహారం దొరికింది. టేస్ట్ బాగుంటే నాకు చెప్పు. ఓ ప్రవీణ్, చాలా బాగుంది, కానీ పుల్లగా ఉంది కొద్దిగా. నమ్మచ్చు, చాలా పుల్లగా ఉంది ఇది. కానీ ఇది బత్తాయి పండే, కానీ ఎనర్జీ అయితే ఉంది దీనిలో చాలా. మనకు తినడానికి ఫుడ్ దొరికింది, మనం కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ప్రవీణ్, మనం ఇక్కడ క్యాంపింగ్ చేద్దామా? ఇది అన్నీ ఉన్నాయి కదా చెట్లు అన్ని. మనం ఒక ప్లేస్ చూసుకున్నాం, అక్కడ అక్కడ వేద్దాం. ఇక్కడ ఉన్న ప్లేస్లో అయితే మనకి చాలా బాగుంటుంది కదా. ప్రవీణ్ 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 ఇప్పుడు ఇలా ఉంది, ఇలా మనకు అందరూ ఇలా పనికిస్తుంది. ఇది ఒక కొయ్య. మనం ఇదంతా క్లీన్ చేసుకున్నామంటే మనం ఒక 2 చెట్టు కొమ్మలు తెచ్చుకొని కింద వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. సో మన బ్యాగ్ పక్కకు పెట్టు ప్రవీణ్. ఇలా పందిరి వేసుకుంటాం. మనం ఏం చేయబోతున్నాం ఇప్పుడు మనం అయితే వర్షం వచ్చేలా ఉంది. అయితే మనం ఒక చెట్టు తీరు నివాసన చెట్టు ఉన్నది. సో మన ఏమైనా వర్షం చినుకులు పడ్డా కానీ మన మీద పడేది. సో మన ఇది మంచి రెస్ట్ తీసుకునే ప్లేస్ ఇది. నేను ఇది కొడుతున్నా, కొట్టేసి. మనం అడవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములోనే ఏమన్నా వస్తే ఇలా మనకి అలా మనం పాములో వస్తే కానీ మనం కొంచెం ఎత్తు మీద ఉండాలా చూసుకోవాలి. నువ్వు క్లీన్ చేస్తూ ఉండు, నేను పైన కప్పుకి ఏమైనా తీసుకురావడానికి ట్రై చేస్తా. ఢిల్లీ ఆకులు పట్టు. మన పై కప్పుకు మంచిగా పనిచేస్తే ఇది మనం కోసుకుందాం. పదండి, మనకు గుడారానికి కట్టలు, పై కప్పుకి ఆకులు దొరికినాయి. ప్రవీణ్ అయితే ఆకుల కోసం వెళ్ళిండు. ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఎక్కడ ఉన్నాయో వాటర్ కోసం అయితే వెతుకుదాం పదండి. ఇక్కడ ఎక్కడ ఉన్నాయో వాటర్ అయితే ఇక్కడెక్కడ వినబడుతుంది వాటర్ సౌండ్. ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఇక్కడ ఇదే ప్రదేశంలో ఎక్కడో వాటర్ ఉన్నాయి. అక్కడ చూడండి వాటర్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. వాటర్ దొరికేసాయి మనకి. సో చాలా దాహం ఉంది కాబట్టి మనం వాటర్ అయితే తాగుతున్నాం. చాలా చల్లగా ఉన్నాయి. సో అడవి కాబట్టి ఇది. మన ప్రవీణ్కి అయితే ఈ విషయం చెప్తాం పదండి. ప్రవీణ్ వాటర్ ఎక్కడన్నా దొరికినాయి? వాటర్ దొరికాయి, ఇక్కడ ఉన్నాయి దగ్గరనే. వాటర్ దొరికినాయి, ఫుడ్ ఉన్నది. మనం ఈ రోజు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. మనం త్వరగా మనం సెట్ చేసుకోవాలి, టైం లేదు ఎక్కువ. చీకటి ఎలా ఉంది. ప్రవీణ్ కత్తిస్తారా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ కట్టెని ఇలా పాతబోతున్నాం. ఇలా మనం షెడ్ ఎలా ఇస్తున్నాం అంటే ప్రవీణ్ చూడండి, ఇట్లానే ఒక కొయ్య, ఇట్లానే ఒక కొయ్య, ఇట్లా వేసి ఇట్లా పైన ఆకులు ఎగిద్దామని అంటున్నాం. ఓకే. ఓకే, మనకు కట్టడానికి ఏం కడదాం?
కట్టడానికి చాలా తీసుకురాలే నువ్వు అక్కడ షెడ్ అటు ఉన్నాయి. మనం కట్టడానికి ఏదో ఒకటి చూడాలి. కత్తి పట్టి పుక్క పడతలేదుగా. ఈ కట్ట ఇలా వేస్తున్నా. ప్రవీణ్ కట్టే ఆగుతలేదు కదా. నన్ను గట్టిగా వద్దు కిందికి. ప్రవీణ్ మనకు ఇంకా కట్టెలు కావాలి కదా. కట్టెలు వెతుకుతా ఉండు, నేను మరికొన్ని ఆకులు తీసుకొని వస్తా. ఓకే ప్రవీణ్. ప్రవీణ్ ఇక్కడ మనకి ఉన్నాయి ఉపయోగపడతాయి వాటర్ పడకుండా పైకప్ కి. తీసుకొచ్చి సో ప్రవీణ్ ఇప్పుడు మనకైతే ఆకులు కావాలి. తీసుకొని వస్తున్నా. ఓ వేసేసావా? షెడ్ నిర్మించాను. మనం ఆకులను ఈ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే ఆకులు ఎందుకు వేసుకోవాలంటే మనకు వర్షం పడ్డప్పుడు నీళ్ళు మన మీద పడి ఫ్రెండ్స్ మనం పైన కూడా ఆకులు కప్పేసుకుందాం. మనం కింద కూర్చోవడానికి ఏదో ఒకటి చేసుకోవాలి. ఎందుకంటే మనకు పాములు అవి వస్తాయి, నైట్ ఎలుగుబంతులు అడవులు వస్తాయి కాబట్టి మనం ఇక్కడ కింద ఏదైనా వేసుకోవాలి. ఓకే శ్రావణ్, మనం వేసుకున్నాం గుడారం వేసుకున్నాం. మన గుడారం పైకప్ అయితే అయిపోయింది ప్రవీణ్. ఇప్పుడు నెక్స్ట్ కింద మనకు కూర్చుందుకు మరికొన్ని ఆకులు మనం వేసుకోవాలి. ప్రవీణ్ అక్కడ ఉన్నాయి చూడండి ఆకులు. నువ్వు వెళ్ళి తీసుకురా ఆకులు, నువ్వు ఇక్కడ స్టాప్ చేసేస్తావు. సో ఇప్పుడైతే మనం పైకప్ నిర్మించుకున్నాము. కింద మనం పడుకోనికి షెడ్ లో పడుకోనికి వేసుకుంటున్నాం ఆకులు వచ్చేసి. ఇంకా ఆకులు ఎక్కడ ఉన్నాయి? ప్రవీణ్ శ్రావణ్ దా సరిపోతే దా, నువ్వు దగ్గరనే సరిపోతుంది దాన్ని. ఓకే మరికొన్ని కావాలా శ్రావణ్? ఇక్కడ వేసేయి మెత్తగా ఉంటుంది. మళ్ళీ ఇలా మనం ఇలా వేసుకోవడం వల్ల మనం నేలకు పైన ఉంటాం కాబట్టి మనకు ఎలాంటి హాని ఉండదు. అందుకే పురుగు ఏం రావు ఇక్కడ దగ్గరికి. ఓకే శ్రావణ్. ఓకే ప్రవీణ్ మన బ్యాగ్ ఏది? బ్యాగ్ అక్కడ ఉంది. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి శ్రావణ్? నీళ్ళు అక్కడ ఉన్నాయి ప్రవీణ్. మన నీళ్ళు పట్టుకొచ్చుకుందాం. నువ్వు వాటర్ పట్టుకురావు, నేను ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తాను. ఓకే శ్రావణ్, మనకు వాటర్ ఇవ్వాలి. మనోడు అయితే వాటర్ కోసం అయితే వాటర్ మనమైతే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక మనోడు వాటర్ పట్టుకొచ్చిన వాళ్ళే మనం ఫుడ్ తినాలి, ఆకలి అవుతుంది.
మనంత ఇది జరిపోతుంది ప్లేసు. కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాం మనం. వాటర్ వాటర్ దొరకాయా? దొరికాయి. వాటర్ ఓకే, చాలా బాగున్నది. షెడ్ చాలా షెడ్ ఉన్నది, వాటర్ ఉన్నది, ఫుడ్ ఉన్నది. ఇంతకుముందు మనది బత్తాయికాయ ఇది తిన్నాం, ఆకలి అవుతుంది. బత్తాయికాయ ఓకే, మనకు ఫుడ్ దొరికింది ఈరోజు. మనకు ఫుడ్ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. ఇది చాలా రుచికరంగా ఉంది, చాలా బాగుంది. కానీ టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది ప్రవీణ్. అడవి బత్తాయి కాబట్టి ఇలానే ఉంటుంది. ఆ ఊళ్ళలో దొరికే బత్తాయి తీయ ఉంటుంది, ఇది కొద్దిగా పులుపు చేదు అన్ని వస్తుంది. ఇది కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. ఈ అడవిలో ఇటువంటివి దొరుకుతాయి వచ్చి ప్రవీణ్, కాయలు ఇలాంటివి దొరుకుతాయి కానీ మనం తినాలి. ప్రవీణ్ మనకు నైట్ అయితే బండ్లు పుల్లు అయితే ప్రవీణ్, మనం ఇప్పుడు అర్జెంటుగా అంటు పెట్టుకోవాలి మన నెగడి. అవును, మనం మంట వేసుకోవాలి. చీకటి ఎలా ఉంది, వర్షం వచ్చేలా ఉంది కాబట్టి మంట వెళ్తురుకు ఎలాంటి జంతువులు మన దగ్గరికి రావు. సో ఇప్పుడు మనం నీ కట్టలు తీసుకొస్తా, నువ్వు నిప్పు అందించే ప్రయత్నం చేయి శ్రవణ్. ఉల్లారిపోయిన కట్టలు తీసుకురా ప్రవీణ్ నువ్వు. మనం నైట్ అయితే అందుకు ఉంది కాబట్టి. ఓకే శ్రవణ్, నేను కట్టలు తీసుకొని వస్తా. మనకైతే కట్టలు అయితే దొరికేసినాయి, కానీ పొడి కట్టలు దొరకడం చాలా కష్టమైంది. ఎందుకంటే వర్షం పుట్టింది కాబట్టి మన అదృష్టం ఉండి పొడి కట్టలు దొరికినాయి. మన ప్రాణం నిప్పంటించాడు, మనం చూద్దాం పదండి. నిప్పంటించేసావా? ఓ ప్రవీణ్ వాటర్ అంటించేసా. ఓకే, మన కట్టలు కూడా దొరికినాయి. కట్టలు దీని మీద కారక ముందు ప్రవీణ్ పొడి కట్టలు అయ్యి మొత్తం. ఆ పొడి కట్టలు అయితే తెచ్చేసినా మొత్తం. ప్రవీణ్ చిన్న చిన్న మళ్ళా అది ఆడిపోతుంది, వారికి చాలా కష్టపడి అంటిస్తా. సరే సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం ప్రవీణ్? ఇప్పుడైతే నాకు ఎనర్జీ లేదు కాబట్టి మనం ఛాయ్ పెట్టుకుందాం అనుకుంటాను నేనైతే. ఓ నైస్. సరే, ఛాయ్ కావాల్సిన అన్ని మనం తెచ్చుకుందాం. అవన్నీ తీ బ్యాగ్ నుంచి. ఛాయ్ కాదు ప్రవీణ్, మనమైతే తెచ్చుకున్నాం ఛాయ్ కాదు. పాలు. ఇప్పుడు మనం ఛాయ్ పెట్టుకోబోతున్నాం. ఎందుకంటే మనకి ఎనర్జీ లాస్ అయింది, కొంచెం మనం డ్రింక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనం చేయాలి రచ్చిగా. శ్రావణ్ కంది పెట్టు. ఇప్పుడైతే మనం ఛాయ్ పెట్టబోతున్నాం. మనం ఈ అడవిలో ఛాయ్ పెడుతున్నాం. అడవిలో ఛాయ్ తాగడం చాలా బాగుంటుంది. ఛాయ్ కొడుతుంది. మిల్క్ ఏడు ఉన్నాయి శ్రావణ్? మనం మిల్క్ తెచ్చుకున్నాం, మన బ్యాగ్లో క్యారీ చేసినాం. ఇది వచ్చేసి చక్కెర చాపత. చక్కెర, చాయపత్తి. మనకు మంట కూడా చాలా అనుకూలిస్తుంది, మంట మండుతుంది. కట్టలు చాలా పొడిగా ఉన్నాయి. తగినన్ని వాటర్. త్వరగా ఛాయ్ పెట్టేసి, చాలా ఆకలిగా ఉంది. ఛాయ్ అయితే అండి. ఇప్పుడు మనం అయితే ప్రవీణ్ మన బ్యాగులో గ్లాస్ ఉన్నాయి, తీయండి. గ్లాసులు తీస్తున్నా. మనమైతే ఇంటికన్నా జాలి మర్చిపోయినా కాబట్టి ఇట్నే తాగుడు ఇక ఛాయ్. పైన పెట్టండి ఛాయ్ పోయండి. మన అడవిలో ఛాయ్ తాగితే చాలా బాగుంటుంది. ఛాయ్ చాలా వేడిగా ఉంది. మన కెమెరామ్యాన్ కూడా ఛాయ్ తాగుపిద్దాం. ఏమంటావు శ్రావణ్? ఓకే డన్. మన కెమెరామ్యాన్ కూడా నిలబడతాడు మన ఎంబడి. కెమెరామ్యాన్ మీరు కూడా రండి, మీరు కూడా ఛాయ్ తాగండి. కెమెరామ్యాన్ మీరు కూడా రండి, ఛాయ్ తాగారు. ఆ కెమెరా నాకు ఇలా ఇవ్వండి.
తీసుకోండి. ఇప్పుడు మనం అయితే చూడండి రండి, మీరు ఇవరాక చాలా కష్టపడ్డారు వీడియో కోసం. ఇప్పుడైతే బిస్కెట్లు స్నాక్స్ తీసుకోండి. ఓకే, మేమైతే అడవిలో ఛాయలో బిస్కెట్లు వేసుకుంటున్నాం. వావ్, చాలా సూపర్ గా ఉంది. ఇది వచ్చేసి మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ కూడా. చూడండి ఎలా ఉంది, సూపర్. ఇది వచ్చేసి మన ప్రవీణ్ ఛాయ. ప్రవీణ్ వీడియో ఇస్తుండు. మాడైతే చూడండి వేడి వేడి గంజలు నాటుకొని తింటుండు. చుట్టూడైతే ప్రకృతి చాలా అందంగా ఉంది. మేమైతే చాలా మర్చిపోయినాం. చాపత్త మొత్తం నోట్లో కూతుంది. ఏం కాదు కానీ ఏమైనా అయితే చూసుకుందాం తర్వాత. అసలు బిస్కెట్లు చాలా టేస్టీగా ఉన్నాయి. చాపత్తో తింటే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చరణ్, నువ్వు ఎప్పుడైనా అడవిలో చాయ్ పెట్టుకుని అయినా? నో, ఇదే ఫస్ట్ టైం. ఎట్లుంది ఫీల్ ఎట్లుంది నీకు? ఎక్సలెంట్. అడవిలో చాయ్ పెట్టుకుని డబ్బు తిన్నావు నువ్వు ఎప్పుడైనా? మస్తు ఉంటుంది అడవిలో చాయ్ పెట్టుకుని తాగిన. ఎప్పుడైనా తాగిలా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా తాగితే ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మేమైతే గ్లాసులు మర్చిపోయినాం, జాలి మర్చిపోయినాం. మీరు మాత్రం మర్చిపోకండి. పట్టుకోనికి మర్చిపోయినాం ఆకులు పట్టుకొని. కానీ అడవిలో పెట్టిన చాయ్ మంచిగా ఉంటుంది, కానీ ఇంట్లో పెట్టిన చాయ్ ఎందుకో మంచిగా ఉంటాయి కదా. మళ్ళా ప్లస్ చాయ్ పత్తతో తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇది జాలి లేక మొత్తం చాపత్త అనేది నోట్లో మొత్తం తట్టుకుంటాను. కానీ మేము కూడా అయితే ఏం చేద్దాం చెప్పు. కానీ మనకి ఇంటికా చాయ్ నచ్చది, చాయ్ బాగుంది. కానీ ఇక మనం పెట్టినాం కాబట్టి ఇది మంచిగా ఉన్నా మంచిగా లేకుండా మంచిగా ఉండదు అంటారు మనోళ్ళు. ఇది వాస్తవం. మన అమ్మలు పెడితే నచ్చదు మనకి. ఇలాంటి అడవిలోకి పోయి మనం వండుకొని తింటే అది ఉప్పు ఎక్కువ ఉన్నా కారం ఎక్కువ ఉన్నా తాగాల్సిందే. మనం అనుకున్నాం కాబట్టి అది ఎట్టున్నా తినాల్సిందే, తప్పదు కదా అది. ఎందుకంటే మనం అనుకున్నాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ అడ్వెంచర్ చాలా మీరు కూడా ట్రై చేయించింది, మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, దాచాం.